ఇవాళ మనం అవేక్ స్పైన్ సర్జరీ అంటే రీజనల్ స్పైనల్ అనెస్థీషియాలో స్పైన్ సర్జరీ అంటే పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడే స్పైన్ సర్జరీ ఒక పేషెంట్కి ఎలా వరంగా మారిందో చూద్దాం. ఒక 51 ఇయర్స్ అంటే 51 సంవత్సరాల మహిళ మామూలుగానే బస్సులోనే వెళ్తుంది. బట్ సడన్గా స్పీడ్ బ్రేకర్ పై నుంచి బస్సు వెళ్ళగానే పైకి ఎగిరి కింద పడగానే ఫ్రాక్చర్ అయిపోయింది. అంటే దీనికి మనకు అర్థం ఏమవుతుందంటే ఎముకలు చాలా వీక్గా ఉన్నాయి. ఎందుకు అబ్బాయి 51 ఇయర్స్లోనే ఎముకలు ఇంత వీక్గా ఉన్నాయి, జస్ట్ స్పీడ్ బ్రేకర్ పై నుంచి ఎగిరి పడగానే ఫ్రాక్చర్ ఎందుకైందని చూస్తే ఆమెకి ఆస్తమా ఉంది, సివియర్ ఆస్తమా. దానికి ఆమె స్టిరాయిడ్స్ తీసుకుంటుంది చాలా రోజుల నుంచి. స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆమె ఎముకలు అనేవి చాలా చాలా వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్కి గురయ్యాయి. సో ఈ చిన్నపాటి ట్రామా అంటే జస్ట్ అట్లా పైకి ఎగిరి కింద పడగానే ఆమెకి ఫ్రాక్చర్ అయిపోయింది. దాని ద్వారా ఆమె నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. సో మనం ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి వచ్చింది. కానీ సివియర్ ఆస్తమా ఉండడం వల్ల జనరల్ అనెస్థీషియా ఇస్తే మళ్ళీ వెంటిలేటర్ పైనుంచి బయటికి వస్తుందా రాదా, బ్రాంకో కన్స్ట్రిక్షన్ అంటే ఛాతీ ముందులాగా పూర్తిగా పనిచేస్తుందా లేదా అన్న డౌట్స్. సో ఇటువంటి పేషెంట్కి మనం అవేక్ స్పైన్ సర్జరీ అంటే రీజనల్ స్పైనల్ అనెస్థీషియా అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే మత్తిచ్చేసి పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడే సర్జరీ చేసి స్క్రూలు వేసి ఆ ఫ్రాక్చర్ని బిగించాం. Here we are doing a acute fracture of D11. Here we are fixing 2 levels above and 2 levels below under regional spinal anesthesia, that is awake spine surgery. You can see inside we have put 8 screws, 4 above and 4 below. Under regional anesthesia, the patient is still awake. We are fixing this fracture. మీ వయసు ఎంతమ్మా? 50.